కుంభరాశి వారికి జూన్ 26 గురువారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి. అలాగే రేపటి రోజున ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. మరి ఇంతకు ఆ స్త్రీ ఎవరు? ఆ స్త్రీ వలన మీకు రేపటి రోజున ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అనేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. కుంభరాశి వారు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి. అలాగే ప్రతి ఒక్కరు కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని ఒక చిన్న కామెంట్ కూడా రాయండి. ఇక కుంభరాశి వారి దిన ఫలితాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోబోతున్నాం. ముందుగా కుంభరాశి వారి గురించి తెలుసుకున్నట్లయితే వీరికి మంచితనం పట్టుదల అధికంగా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. దీనివల్ల అనేక మంది శత్రువులు కూడా అవుతారండి. కానీ వీరికి కోపం వచ్చినా ఎక్కువసేపు ఉండదన్నమాట. అలాగే ఒకరిపై కుళ్ళు కుతంత్రాలు అసూయ అనేది వీరికి అసలు ఉండదని చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి వారికి ఎప్పుడు కూడా ఇతర వ్యక్తుల కోసం మంచి కోరుకునే వ్యక్తులు కానీ వేరే వాళ్ళ యొక్క కీడును మాత్రం అసలు కోరుకునే వ్యక్తులు కాదండి. కానీ వీరికి మాత్రం చాలామంది శత్రువులుగా భావించే వ్యక్తులు ఉంటారనమాట. అయితే ఈ యొక్క కుంభరాశి వారి జీవితంలో అలాగే జాతకంలో వీరికి ఎన్ని అలవాట్లు ఉన్నా కానీ ఎన్ని మంచి అలవాట్లు ఉన్నా కానీ ఇతరులకు హెల్ప్ చేసే గుణం కలిగి ఉంటారు. కాబట్టి విధమైనటువంటి మంచి వ్యక్తిత్వం కారణంగా ఈ కుంభరాశి వారు చాలామంది మిత్రులను శ్రేయోభిలాషులను సంపాదించగలుగుతారు. అలాగే ఈ యొక్క కుంభరాశిలో పుట్టినటువంటి వారు స్వతంత్ర అభిప్రాయం కలవారుగా ఉంటారు. ముఖ్యంగా ఈ రాశిలో పుట్టిన వారు బంధాలకు అనుబంధాలకు అధికమైన ప్రాధాన్యతను కూడా ఇస్తారు. ఈ విధమైనటువంటి వ్యక్తిత్వం కారణంగా వీరు శ్రేయోభిలాషులను కూడా అధికంగానే సంపాదించగలుగుతారండి. కుంభరాశి వారి జీవితంలో మంచి స్థితికి రావడానికి చాలా కష్టపడతారు. వీరికి మంచితనం పట్టుదల అధికంగా ఉంటుంది. కాబట్టి వీరి వద్ద చాలా అబద్ధాలు చెప్తే వీరికి అసలు నచ్చదండి. ఇతరులు చెప్పేటువంటి విషయాలను నిజాలు ఏమిటనే విషయాన్ని గురించి కుంభరాశి వారు చాలా త్వరగా గ్రహించగలుగుతారని చెప్పుకోవచ్చు. కుంభరాశి వారు చాలా డిఫరెంట్గా ఆలోచించే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ విధంగా మంచి మనస్తత్వం వల్ల వీరికి అందరూ కూడా ఇష్టపడడం చూసి కొంతమంది వ్యక్తులు ఈ యొక్క రాశి వారిని చూసి ఓర్వలేకపోతారు. వీళ్ళపైన కుళ్ళు కుతంత్రాలు ఎప్పుడు కూడా చేస్తూ ఉంటారు. అయితే వీరికి జెలస్ అనేది ఉంటుందన్నమాట. ఈ జెలస్ కారణంగానే అనేక రకాలైనటువంటి కుట్రలు వీరి యొక్క జీవితంలో ఆర్థిక పరంగా దిగజార్చడానికి కావచ్చు, లేదంటే పరువు ప్రతిష్టలకు భంగం కలిగించడానికి కావచ్చు కొంతమంది వ్యక్తులు ఎవరైతే ప్రయత్నం చేస్తూ ఉంటారో, అయినప్పటికీ కూడా ఈ యొక్క కుంభరాశి వారి యొక్క తెలివితేటలతో ఆ ప్రాబ్లమ్స్ నుండి తప్పించుకోగలుగుతారండి. అయితే ఇతరులు వీరి మీద పడినటువంటి కుట్రలను తిప్పికొట్టగలిగే సామర్థ్యం ఈ యొక్క కుంభరాశి వారిలో అధికంగా ఉంటుంది. ముఖ్యంగా నేర్పరితనము, చాకచక్యం, సమయానుకూలంగా మాట్లాడడం వంటి తెలివితేటలను ఈ యొక్క రాశి వారిలో అత్యధికంగా కనిపిస్తూ ఉంటాయి. ఇటువంటి స్వభావం ఉన్న కుంభరాశి వారి జీవితంలో ఖచ్చితంగా రేపటి రోజున ఒక స్త్రీ కారణంగా భారీ మార్పులు చోటు చేసుకుంటాయి. అయితే ఏ స్త్రీ కారణంగా కుంభరాశి వారి జీవితంలో ఆసక్తికరమైనటువంటి సంఘటనలు ఎదురవుతాయి? ఒక రకంగా చెప్పాలంటే ఆ సంఘటనలు అనేవి మీకు ఒక రకంగా అదృష్టాన్ని అందిస్తాయని చెప్పుకోవచ్చు. కేవలం ఒక స్త్రీ కారణంగా, ఆమె ఇచ్చిన సలహాల కారణంగా మీరు ఏదైతే ఒక ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఆ స్త్రీ ఇచ్చేటువంటి సలహాలు సూచనలు మీరు పాటించడం, లేదా ఆ స్త్రీ మీకు ఎదురు కావడం, ఇలాంటివి ఏదో ఒక కారణం చేత మీ జీవితంలో అద్భుతాలు అనేవి జరుగుతాయి. ఇక ఏ పనులైతే మీరు చేయలేమని అనుకున్నవి కూడా ఆ పనులు మీకు అనుకూలంగా మారిపోయే విధంగా పరిస్థితులు మీకు ఎదురవుతాయి. మీకు జీవితంలో ఇప్పటివరకు ఉన్నటువంటి స్త్రీ కారణంగా ఇదంతా కూడా మీకు జరుగుతుందండి. అయితే ఆ స్త్రీ మరెవరో కాదంటే మీ తల్లి కావచ్చు, మీ సోదరి కావచ్చు, మీ భాగస్వామి కావచ్చు, లేదా మీ కూతురు కావచ్చు. ఎవరైనా సరే మీ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీల కారణంగా రేపటి రోజున మీ జీవితంలో ఆనందం అనేది తాండవిస్తుందని చెప్పవచ్చు. ఇది కేవలం ఆ పరమశివుడే దగ్గర ఉండి నడిపిస్తున్నటువంటి విధంగా కూడా ఆ స్త్రీ రాక, లేదంటే ఆ స్త్రీ యొక్క నిర్ణయం పాటించడం, లేదా స్త్రీ యొక్క సౌభాగ్యం అనేది మీకు ఎక్కువగా మీ జీవితంలో ఆనందాన్ని రాజయోగాన్ని కలిగిస్తాయని చెప్పుకోవచ్చండి. కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారు స్త్రీలను ఎట్టి పరిస్థితుల్లో కూడా కించపరచకండి. స్త్రీలను గౌరవించండి, స్త్రీలను అగౌరవపరచకండి. ముఖ్యంగా మీకు కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు వారి యొక్క సలహాలు సూచనలు తీసుకోవడం మర్చిపోవద్దండి. ఒకవేళ ఈ యొక్క కుంభరాశి వారి స్త్రీలు అయితే కనుక మీకు అక్క చెల్లెలు ఆడపడుచులు లాంటి వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళతో ఈ విషయాలు మీకు సహాయం చేస్తారనమాట. అయితే మీ జీవితంలో ఈ సమయంలో ఒక కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయండి. అయితే ఏది ఏమైనా కూడా ఏకాగ్రతతో పనిచేయడానికి ఎక్కువగా విలువనివ్వండి. ఖచ్చితంగా మీకు చేసేటువంటి ఆ పనిలో మేలు జరుగుతుంది. మీరు చేయబోయే ప్రతి పనిలోనూ సంపూర్ణమైన అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగండి. అలాగే మిమ్మల్ని ప్రోత్సహించేటువంటి మీ భాగస్వామిని మీరు ఎక్కువగా ఆరాధించాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే శత్రువుల యొక్క ఎత్తులు ఫలించవండి. అలాగే ఆర్థికంగా మధ్యమ ఫలితాలు కనిపిస్తాయి. సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యుల సలహాలు తప్పకుండా
తీసుకోండి. కుటుంబ సభ్యులతో కలిసి చర్చించి తీసుకున్న నిర్ణయాల వల్ల మీకు చేపట్టే ఆ పనులు చాలా సక్సెస్ఫుల్గా సాగుతాయి. జీవితంలో ప్రతి ఒక్క విషయంలోనూ ఆందోళన, ఒత్తిడి అనేవి సహజం. కాబట్టి ఆ పనుల్లో మీరు ప్రశాంతంగా ఆలోచిస్తే అంతా కూడా మీకు మంచి జరుగుతుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు చేసే పని ఏదైనా కానీ ఖచ్చితంగా ఆ విషయంలో పాజిటివ్గా ఆలోచిస్తే ఆ పని ఖచ్చితంగా విజయవంతం అవుతుంది. అధికారులతో కనుక మీరు మాట్లాడడానికి వెళ్ళినప్పుడు కాస్త ఆచితూచి జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి సమయం కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో మీరు చేయని పొరపాటుకు మీరు నిందపడాల్సి రావచ్చు. అలా మీరు ఆ పనికి ఆవేశపడొద్దండి. కాస్త ఆలోచనతో ఉండండి. కొంచెం సహనంతో, ఓపికతో ఉంటే మీ పొరపాటు చేయలేరు అనే విషయం బయటపడుతుందన్నమాట. ఆరోగ్యం విషయంలో రేపటి రోజున కొంచెం శ్రద్ధ వహించండి. ప్రయాణాల్లో ముందు జాగ్రత్తగా అంటే ఏదైనా కానీ హెల్మెట్ కానీ సీట్ బెల్ట్ కానీ పెట్టుకోవడం ఇలాంటివన్నీ చేస్తూ ఉండండి. ప్రయాణం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎవరితోనూ వాగ్వాదాలకు పోవద్దు. రేపటి రోజున మీ కుటుంబ జీవితంలో నూతన ఉత్సాహాన్ని తప్పకుండా నింపుతాయండి. మీ తోబుట్టువులతో, దగ్గరి బంధువులతో ఆనందకరమైనటువంటి సమయాన్ని గడుపుతారు. వారితో మీ అనుబంధం మరింత బలపడుతుంది. ఇంటికి సంబంధించిన కొన్ని శుభకార్యాలు లేదా అభివృద్ధి పనుల గురించి చర్చలు జరుపుతారు. మీ పిల్లల ప్రగతి మీకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. వారితో మీ బంధం మరింత మధురంగా మారుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, ఆప్యాయతలు వెల్లివిరుస్తాయి. ఇంట్లో ప్రశాంతమైన, ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది. ఆరోగ్యం విషయంలో రేపటి రోజున మీకు నూతన శక్తిని, చైతన్యాన్ని అందిస్తాయన్నమాట. మీరు మరింత చురుకుగా, ఉత్సాహంగా ఉంటారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఎదురైన వాటిని మీరు ధైర్యంగా అధిగమించి త్వరగా కోలుకుంటారు. మానసిక ప్రశాంతత కోసం మీరు చేసే ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయండి. మీ జీవన శైలిలో సానుకూల మార్పులు చేసుకోవడానికి ఇది మంచి సమయం. ఇది మీ దీర్ఘకాలిక ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఉద్యోగస్తులకు రేపటి రోజున మీ వృత్తి జీవితంలో నూతన విజయాలకు బాటలు వేస్తుంది. మీ శ్రమకు, ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. మీ సృజనాత్మకత, ఆలోచనలు తప్పకుండా నైపుణ్యాలపై అధికారులను ఆకట్టుకుంటాయి. కొత్త ప్రాజెక్టులు లేదా బాధ్యతలు చేపట్టే అవకాశాలు మిమ్మల్ని వరిస్తాయి. ఇవి మీ కెరీర్ ఎదుగుదలకు దోహదపడతాయి. సహోద్యోగులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి. టీం వర్క్తో అద్భుతాలు సాధిస్తారు. ఆర్థికంగా రేపటి రోజున మీకు శుభసూచకంగా ఉంటుంది. ఊహించని మార్గాల నుండి ధనలాభం కలిగే అవకాశాలు ఉన్నాయన్నమాట. మీ ఆర్థిక ప్రణాళికలు ఫలించి మీ ఆదాయం పెరుగుతుంది. పెట్టుబడుల విషయంలో మీరు తీసుకునే తెలివైన నిర్ణయాలు భవిష్యత్తులో మంచి లాభాలను అందిస్తాయి. కుటుంబ సభ్యుల అవసరాలను తీర్చగలుగుతారు. ఆర్థికంగా మరింత తప్పకుండా రేపటి రోజున స్థిరత్వాన్ని పొందుతారు. వ్యాపారస్తులకు ఈ కాలం మీ వ్యాపార విస్తరణకు, నూతన విజయాలకు అనుకూలంగా ఉంటుంది. మీ సృజనాత్మకత, వ్యాపార వ్యూహాలు మరింతగా మంచి ఫలితాన్ని ఇస్తాయండి. కొత్త భాగస్వాములు లేదా ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఇది సరైన సమయం. మీ మదిలో ఉన్నటువంటి ప్రేమ, ఆప్యాయతలు, భావనలు స్వేచ్ఛగా పంచుకుంటారు. మీ బంధం మరింత లోతుగా, అర్థవంతంగా మారుతుంది. కలిసి భవిష్యత్ గురించి ఆశాజనకమైన ప్రణాళికలు వేసుకుంటారు. మీ ప్రేమకు పెద్దల నుండి ఆమోదం లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. చెడు ఆలోచనలకు ఈ సమయంలో చాలా దూరంగా ఉండాలి. ఇక నవగ్రహ ఆరాధన అనేది మీరు నిరంతరం చేయడం వల్ల మీకు ఖచ్చితమైనటువంటి శుభ పరిణామాలు అయితే ఉంటాయి. మరి ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క కుంభరాశి వారు శుక్ర గ్రహానికి లేదా శని గ్రహానికి, కుజగ్రహానికి పరిహారాలు చేయండి. మీకు ఖచ్చితంగా అదృష్ట బలం పెరుగుతుంది. మీ జీవితంలో ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని రకాల సమస్యలు ఎదురైనా దైవారాధన మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మానవద్దు. ఎందుకంటే ఖచ్చితంగా దైవారాధన తోడుగా ఉంటే మీరు ఏ పనిలోనైనా విజయం సాధిస్తారండి. తలపెట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఈ సమయంలో ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీ కీర్తి ప్రతిష్టలకు భంగం అంటే ఏదైనా కానీ విపరీతంగా పెరుగుతుంది. మీ కీర్తి ప్రతిష్టలు, మీ ప్రయాణాలు ఎంతగానో అనుకూలిస్తాయి. ఈ రాశివారు ఖచ్చితంగా రేపటి రోజున మీ జీవితంలో చోటు చేసుకోబోయేటువంటి ఈ కీలకమైన మార్పుల కారణంగా మీ జీవితాన్ని మరింత అందంగా మలుచుకోవడానికి తప్పకుండా అయితే దేవాలయంలో, ఆధ్యాత్మిక ప్రదేశాలు, అరటిపండ్లు కానీ ఇంకా లడ్డూలను కానీ భగవంతుడి నైవేద్యంగా పెట్టిన తర్వాత వాటిని చిన్నపిల్లలకు కానీ మరి ముఖ్యంగా వృద్ధులకు ప్రసాదంగా పంచిపెట్టని మీకు ఖచ్చితమైనటువంటి శుభ పరిణామాలు కలుగుతాయి. ఈ యొక్క కుంభరాశి వారు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మీ జీవితంలో సాఫీగా ముందుకు వెళ్ళాలంటే కనుక శ్రీ మహావిష్ణువుని ఆరాధించండి. శివాలయానికి వెళ్ళి అభిషేకాలు చేయించండి. ఎప్పుడు కుదిరితే అప్పుడు రావి చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించండి. అలాగే కుంభరాశి వారు ఎప్పుడు కూడా గోమాతను ఆరాధించండి. ఎందుకంటే గోమాత అంటే సకల దేవతా స్వరూపం. గోమాతను ఆరాధించడం వల్ల మీ జీవితంలో ఎన్నో శుభ ఫలితాలైతే మీరు పొందుతుంటారండి. ఎందుకంటే సకల దేవతల యొక్క స్వరూపం గోమాత కాబట్టి తప్పకుండా గోమాతను పూజించండి. అంతా మంచి జరుగుతుంది. చూశారు కదండి, కుంభరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.